టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు షూటింగ్ లో స్వల్ప గాయాలయ్యాయి. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయనకు ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కు తరలించారు. అయితే అభిమానులు, సన్నిహితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆయన పిఆర్ వర్గాలు వెల్లడించారు. ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఓ కంపెనీ కోసం హైదరాబాద్ లో కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన కాలికి స్వల్ప గాయమైందని వార్తలు వస్తున్నాయి. వార్ 2 సినిమా తర్వాత ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి పెట్టారు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఆయన ఓ యాడ్ ఫిల్మ్ చేసేందుకు అంగీకరించారు. హైదరాబాద్ లో యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ లో స్వల్ప ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఆయనకు గాయాలయ్యాయి. యాడ్ షూట్ సందర్భంగా స్టేజ్ పై నుంచి పడిపోయారు. చీకట్లో చూసుకోకుండా స్టేజ్ చివరకు రావడంతో కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు. చేతికి పక్కటెముకలకు మధ్య గాయమైంది. వైద్యులు వెంటనే పరీక్షించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎన్టీఆర్ కు జరిగిన ప్రమాదంపై ఆయన ఆఫీస్ వర్గాలు ప్రకటన జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారని, ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. అయితే అంతగా టెన్షన్ పడాల్సినంత గాయాలేమీ కావని ఫ్యాన్స్ కు తెలిపారు. వైద్యుల సూచనలు, సలహా ప్రకారం కొన్ని వారాల పాటు ఆయనకు విశ్రాంతి అవసరం. ఆయన రికవరీ అయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఊహాగానాలు, రూమర్లకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్, మీడియాకు, ఆడియన్స్ కు సూచిస్తున్నామని పిఆర్ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చింది. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం ఆడియన్స్ ను, క్రిటిక్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆ మూవీ కోసం ఆయన బాడీ బిల్డింగ్ చేస్తూ 6 ప్యాక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జిమ్ లో కసరత్తు చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసింది.